మేము ప్రకాశం జిల్లా పోలీస్లో ఈ అవినీతి పైన ఒక మన యుద్ధం ఏదైతే మనం పోరాడుతూ ఉన్నామో అది మీ అందరికీ తెలుసు. అది సమాజంలో అయినా మన పోలీస్లో అయినా మనము ఏది కూడా వి డోంట్ అలౌ, వి డోంట్ యాక్సెప్ట్. అండ్ అదే దానికి ఒక భాగంగా మేము ఒక వెల్ ప్లాన్డ్ ఆపరేషన్ చేస్తూ ఈ మన జిల్లాలో ఒక ఉన్నటువంటి పెద్ద స్కాండల్ డిటెక్ట్ చేశాము. బేసికలీ దిస్ ఇస్ అ స్కాండల్ విచ్ ట్రాన్స్పోర్ట్స్ PDS rice procured from the farmers of Andhra Pradesh for the poor persons, ration card holders of Andhra Pradesh. Kani ee poor persons ki velakunda it some unscrupulous persons oka racket laga tayarai danni export chestunnaru. Effectively the rice procured for the poor persons of Andhra Pradesh is being sold off for a profit to traders in Africa, Malaysia, Inca, Southeast Asia, all these places, Singapore. ఈ పెద్ద ర్యాకెట్గా నడుస్తూ ఉంటుంది. దీని మీద నిన్న మీరందరూ కూడా అడిగారు. నిన్న చాలా మేము దీని మీద వెరిఫికేషన్స్ చేశాము. ఓవరాల్గా నిన్న తీసుకోవాల్సిన చర్యలు ఎస్టర్డే 162 పాయింట్స్లో రేడ్ చేయడం జరిగింది. 162 ప్లేసెస్లో రేడ్స్ వాజ్ కండక్టెడ్ టు వెరిఫై and see if there is any illegal activity going on. అదే విధంగా ఆ 162 రేడ్స్ తర్వాత అంత వెరిఫికేషన్ తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ వెరిఫికేషన్ చేయించిన తర్వాత మేము 16 క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేసాము. వి రిజిస్టర్డ్ 16 క్రిమినల్ కేసెస్ బేస్డ్ ఆన్ ఆల్ ది రేడ్స్. జిల్లా వ్యాప్తంగా ఏదైతే మనము నిన్న రేడ్స్ చేసాము. అదేవిధంగా అందులో 31 మందిని మేము ముద్దాయిలుగా ఐడెంటిఫై చేసాము. ఇంకా ఆబ్వియస్లీ నిన్ననే అంతా జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ఇంకా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇందులో ఈ ముద్దాయిలు సంఖ్య ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులో మేము ఓవరాల్గా 4,35,800 kilograms, 4,35,800 kilograms of PDS rice was seized in these raids and criminal cases. 435 metric tons. Value of this is well over 1 crore rupees, almost 1 crore 10 lakhs taka value untundi of this PDS rice that was seized. ఇది అయితే మేము నిన్న మా చేసినటువంటి కార్యక్రమంలో ఇది ఎంత మనం పట్టుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ మాత్రాన్ని చూస్తే మనము ఎస్టిమేట్ చేసాము దట్ దిస్ మైట్ బి ద స్టాక్. ఇది అయితే మాకు దొరికిన స్టాక్. ఇప్పుడు ఇది ఎప్పుడో నుంచి నడుస్తూ ఉంటుంది. వారానికి నెలకి ఎంత ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని ఇంకా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. బట్ అవర్ ఎస్టిమేట్ ఇస్ దట్ మోర్ ఆర్ లెస్ వారు ఇప్పటికే ఈ ప్రెజెంట్ ఏదైతే మనము పర్సన్స్ని పట్టుకున్నాము వాళ్ళు లాస్ట్ 2 years నుంచి దాదాపుగా ఇది చేస్తున్నారు. అండ్ అది చేస్తూ ఆల్మోస్ట్ 1 crore 44 lakhs kgs వరకు PDS రైస్ ఇప్పటికే
అట్లా చేసే ఉంటారు అని ఒక ఎస్టిమేట్. ఇంకా ఇది వెరిఫై చేయాల్సి ఉంటుంది, కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 36 crores వరకు బియ్యం ఇప్పటికే వాళ్ళు అట్లా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసి బయటికి పంపించేవారు అని ఒక ఎస్టిమేట్. ఇంకా యాజ్ ఐ టోల్డ్ యూ అంతా కూడా జరిగింది నిన్ననే. కానీ మీరందరూ నైట్ నుంచి నాకు చాలామంది ఫోన్ చేసి అడిగేవారు దట్ యు నో వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. సో వి థాట్ విల్ లెట్ యు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇందులోనే బ్రోకర్స్ ఉంటారు. ఈ క్రైమ్ ఎట్లా జరుగుతుంది, ఒకవైపు కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పోర్టర్స్ మధ్యలో మరియు ఈ మిల్ ఆపరేటర్స్ మధ్యలో మధ్యవర్తిగా ఉంటారు. అదేవిధంగా ఇంకొక కొంతమంది బ్రోకర్గా ఈ మిల్ ఆపరేటర్స్ మరియు ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ అండ్ ఈ సివిల్ సప్లైస్కి సప్లై ఇచ్చిన పర్సన్స్ మధ్యలో మధ్యవర్తిగా ఉంటారు. ఆబ్వియస్లీ మధ్యలో ట్రాన్స్పోర్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా బాధ్యత ఉంది లేదా అని ఎంతవరకు ఉంది అని చూడాల్సి ఉంటుంది. సో మేము ఇందులో ఆల్రెడీ 15 మెంబర్స్ బ్రోకర్స్ని ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ కూడా 6 ట్రాన్స్పోర్టర్స్ని ఐడెంటిఫై చేసాము, బిలాంగింగ్ టు గుంటూరు ఆల్సో, ప్రకాశం ఆల్సో, మన జిల్లా నుంచి కూడా, గుంటూరు జిల్లా నుంచి కూడా. అట్లానే మేము ఇప్పటికే 8 ఎక్స్పోర్ట్ కంపెనీస్ని ఐడెంటిఫై చేసాము. సో దేర్ ఆర్ సమ్ 8 కంపెనీస్ విచ్ ఆర్ ఎక్స్పోర్టింగ్ దిస్. ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తులో ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ దట్ దీస్ పీపుల్ ఆర్ సిస్టమాటికలీ పీడిఎస్ రైస్ని ప్రొక్యూర్ చేసి ఇల్లీగల్గా దాన్ని ఈ ఎక్విప్మెంట్ చూస్తారు మీరు. There are stencils, there are these brandings on the bags. సో అట్లా ఇల్లీగల్గా ప్రొక్యూర్ చేసి ఇల్లీగల్గా బ్రాండింగ్ చేసుకుంటూ ఇల్లీగల్గా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ కృష్ణపట్నం పోర్ట్ ప్రైమరీలీ హ్యాపెనింగ్ త్రూ కృష్ణపట్నం పోర్ట్, ఇంకా చెన్నై పోర్ట్ నుంచి కూడా, అదేవిధంగా పన్వేల్ పోర్ట్ నుంచి కూడా పన్వేల్ అర్థం మహారాష్ట్ర, బాంబే జరుగుతూ ఉంది అని అనుమానం. అదేవిధంగా ఏదైతే ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీస్ కూడా ఆల్ ఇండియా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక కంపెనీ మహారాష్ట్ర నుంచి, ఒక కంపెనీ గుజరాత్ నుంచి, ఒక కంపెనీ ఢిల్లీ నుంచి, ఒక మూడు కంపెనీస్ దాకా మధ్యప్రదేశ్ నుంచి, ఒక గుజరాత్, ఒక ఛత్తీస్గఢ్. ఈ కంపెనీస్ ఈ ఫలానా చోట్ల రిజిస్టర్ అయి ఉన్నాయి. అక్కడి నుంచి రిజిస్టర్ అయి ఈ విధంగా ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇందులో ఇప్పుడు there is a lot of further inquiry and investigation to be done. ఇందులో చూస్తే ఏదైతే మనము 16 క్రిమినల్ కేసులు కట్టాము, అవి అన్నీ కూడా మాటూర్ పోలీస్ స్టేషన్ ఆబ్వియస్లీ ద మెయిన్ క్రైమ్, ఎస్ఎల్పాడు పోలీస్ స్టేషన్, సింగరాకొండ పోలీస్ స్టేషన్, జరుగుమల్లి పోలీస్ స్టేషన్, చిరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్, చిరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్, ఈపురుపాలెం పోలీస్ స్టేషన్, అద్దంకి పోలీస్ స్టేషన్, దర్శి పోలీస్ స్టేషన్లో 2, ముండ్లమూరు పోలీస్ స్టేషన్, పొద్దులి పోలీస్ స్టేషన్, మార్కాపురం పోలీస్ స్టేషన్, ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్, గుడ్డలూరు పోలీస్ స్టేషన్, ఉల్వాపాడు పోలీస్ స్టేషన్. సో ఇవి అన్ని చోట కూడా మేము ఈ కేసెస్ రిజిస్టర్ చేశాము ఈ రైడ్స్ మీద. సో దిస్ ఇస్ వాట్ బేసికలీ ఇది జరిగింది కార్యక్రమం నిన్న. ఇంకా యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇంకా మేము మా ముద్దాయిల్ని విచారించి ఇంకా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఇందులో ఈ కంపెనీలు, బ్రోకర్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు కూడా అంతా కూడా మనము నిర్ధారిస్తాము. అట్లానే ఇందులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అని, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అని అది కూడా మనం ఖచ్చితంగా విచారిస్తాము. ఎట్టి పరిస్థితిలో ఎవరికి కూడా స్పేర్ చేయడం అయితే జరగదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి డన్ వెరీ వెరీ సీరియస్లీ. యాజ్ ఐ సెడ్, it's a good work done, it's a very good work done. ఈ అంతా కూడా విషయం బయట పడింది బికాస్ ఆఫ్ ది డిటెక్షన్ విచ్ స్టార్టెడ్ విత్ మాటూర్ మండలంలో ఈ విషయం బయటికి పడింది. అక్కడి నుంచి ఎంత క్రమం
మొదలైంది. అక్కడ ఇంకోలు సిఐ మరియు ఎస్హెచ్ఓ మాటూర్ అక్కడి నుంచి మెయిన్ సూత్రధారిని పట్టుకొని తర్వాత ఇమీడియట్గా ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఓఎస్డి మార్కాపురం చౌడేశ్వరి గారు ఇమీడియట్లీ ఒక మల్టీ సబ్ డివిజన్ టీమ్ వాజ్ ఫామ్. అందులో 5 సిఐలు 2 డిఎస్పీలు కలెక్టివ్గా అంత పని చేశారు. అండ్ నైట్ మీ అందరికీ తెలుసు నిన్న హెవీ రెయిన్స్ ఉండేది, ఈరోజు కూడా చాలా చోట్ల ఫ్లడింగ్ అవుతూ ఉన్నాయి. అయినా సరే నైట్కే ఆల్ దీస్ 162 రైడ్స్ వర్ కండక్టెడ్ అండ్ విదిన్ అ వెరీ షార్ట్ టైం ఇదంతా చేయడం జరిగింది. సో వీఆర్ ఆల్సో మనము దీని మీద సిస్టమేటిక్గా కూడా దృష్టి పెట్టి ఉన్నాము. దీన్ని మేము ఒక విజిలెన్స్ యాంగిల్తో కూడా స్టడీ చేస్తూ ఉన్నాము. దీని మీద మనం గవర్నమెంట్కి కూడా ఒక నోట్ పంపుతాము. వీఆర్ గోయింగ్ టు సెండ్ అ నోట్ టు ది గవర్నమెంట్ త్రూ ద డీజీపీ అండ్ అండర్స్టాండ్ అండ్ అనలైజ్ ది ఇష్యూ ఇన్ డీటెయిల్. ఓవరాల్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని మనము ప్లగ్ చేంజ్ చేస్తాము. అండ్ ఇంకా ఇందులో ప్రజలకి, పౌరులకి, రైతులకి అందరికీ కూడా దీనివల్ల జరుగుతుండగా నష్టంని మేము నివారించగలుగుతాము. సో దిస్ ఇస్ అ గుడ్ జాబ్ డన్, వెరీ గుడ్ జాబ్ డన్ బై ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్. ఇంకా యాజ్ ఐ సెడ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి, ఇంకా జరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా అప్డేట్స్ ఉంటాయి. ఆల్ దోస్ అప్డేట్స్ విల్ బి గివెన్ టు యూ. ఇందులో మెయిన్ పర్సన్ మనకు ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తులో ఈ మెయిన్ బ్రోకర్ పేరు రాజేష్. ఈయన ఈజ్ ఎ 10th పాస్ బేసికలీ. ఇంతకుముందు రైస్ మిల్లో పని చేశారు. ఆ రైస్ మిల్లో పని చేస్తూ ఎంత వ్యవస్థని, ఈ ప్రణాళిని అర్థం చేసుకుంటారు. తర్వాత కొంతమంది బ్రోకర్స్తో ఎవరైతే ఇంకా ఫర్దర్ ఎక్స్పోర్ట్ కంపెనీస్తో టైఅప్ అయి ఉంటారో అలాంటి బ్రోకర్స్తో పరిచయం పడ్డారు. అట్లానే లోకల్ కూడా స్థానిక స్థాయిలో ఇట్లాంటివి యాక్టివిటీస్ చేస్తున్న ఏజెంట్స్తో పరిచయం పెట్టుకుని ఒక నెట్వర్క్ లాగా సృష్టించేశారు. దాని మీద విచారిస్తే మాకు అంతా కూడా ఫ్యాక్ట్స్ ముందుకి వచ్చాయి. యాజ్ ఐ సెడ్, we will absolutely not permit any kind of corruption or illegal activities to go on. ఇది మీరు చూశారు, అంత సిస్టమేటిక్గా జిల్లా వ్యాప్తంగా ఒకేసారి అన్ని చోట చేసి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగినటువంటి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ని మనవారు డిటెక్ట్ చేశారు. ఇట్లానే ఇంకా కూడా వీఆర్ మెయింటైనింగ్ వాచ్ ఓవర్ మెనీ పీపుల్. చాలా మంది మీద మనము నిఘా పెట్టే ఉన్నాము. వారి మీద దర్యాప్తు ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా మందిని ఇందులో అరెస్ట్ అయ్యి ఇంకా ఇందులో ఇన్వెస్టిగేషన్ పరిధిలో తీసుకురావాలని ప్లానింగ్ ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. సో దట్స్ బేసికలీ వాట్ హ్యాపెండ్. అందరూ కూడా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ పేషెంట్లీ లిస్నింగ్ టు దిస్. ఈ ఎవిడెన్స్ అంతా చూస్తే ఇందులో గనీ బ్యాగ్స్లో చాలా స్టాంప్స్ ఉన్నాయి. నార్మలీ ఒక మిల్లో స్థానిక గనీ బ్యాగ్స్, స్థానిక ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఈ పర్టికులర్ మాటూర్ మిల్లో వేరే మండలాల నుంచి, వేరే జిల్లా నుంచి కూడా వచ్చినటువంటి రైస్ యొక్క జూట్ బ్యాగ్స్ మీద లేబులింగ్ ఉన్నాయి. దే హ్యావ్ స్టెన్సిల్స్ ఆల్సో. స్టెన్సిల్స్తో బ్యాగ్ మీద బ్రాండింగ్ చేస్తారు. ఆ స్టెన్సిల్స్ కూడా ఎక్కడైతే మిల్ ఉంటాయి ఆ మిల్ సంబంధించి స్టెన్సిలే ఆ మిల్లో ఉండాలి. వీళ్ళ దగ్గర అయితే వేరే పేరుతో, వేరే కంపెనీ పేరుతో స్టెన్సిల్స్ అక్కడ ఉండేది. సో ఆల్ దిస్ హస్ బీన్ సిస్టమాటికలీ ఎవిడెన్స్డ్ అండ్ ఫర్దర్ యాక్షన్ విల్ కంటిన్యూ ఇన్ దిస్ రిగార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.